ఎవరమ్మా అంగన్వాడీ వర్కర్ ఎవరు? మీరు వర్కరా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? 13 మందా? నేను ఎక్కువ మంది ఉన్నారే. ఓయ్ గుడ్డు తిన్నారా? పాలు తాగారా? కూర్చోండి. సిడో. ఏమొస్తాయి మీకు? ఏబిసిడీలు వస్తాయా? చెప్దురా. దా. ఏం పేరు నీ పేరు? దా. ఏం పేరు? గీతు. నువ్వేనా గీతు అంటే? అబ్బో భలే ఉన్నావురా. ఏంటి లేసా? చెప్పు, ఏబిసిడీలు చెప్పు. కొంచెం తిందులే, మళ్ళా నాకు చెప్పి తిను. వెరీ గుడ్. అన్నీ ఒకటే దాంట్లోనమ్మా? గర్భవతులు, టేక్ హోమ్ రేషన్లు అన్నీ ఒకటే దాంట్లోనా? ఇది ఏంటిది? అటెండెన్స్ రిజిస్టరా? ఏంది నాకేం అర్థం కావడం లేదే. ఇది అటెండెన్స్ రిజిస్టర్. ఈ బుక్ అంతా అన్నిటికా? అన్నిటికీ ఒకటే బుక్కా? అదేంది ఇది అటెండెన్స్ రిజిస్టర్ కదా? ఇదేంది ఇది? మీరు టీచర్ అన్నారు కదండి. మూడో తేదీ ఈరోజు ఎందుకు వేయలేదమ్మా? ఇంత 10:30 అయింది కదా. సరే. ఇది పోయిన జనవరి. టెన్షన్ పడాకు, ఏం లేదు, చూసిపోతాం మేము, నువ్వు భయపడగాకు, ఏం లేదు. ఎవరమ్మా సూపర్వైజర్? ఎన్ని ఉన్నాయమ్మా మీకు? సెంటర్లు? శుభలక్ష్మి ఎన్ని? 33? ఎన్ని సెక్టార్లు? ఇది డిసెంబరు. ఏంది టీహెచ్? ఏంది ఇది అమ్మా? ఇంతేనా? ఇదేంది ఇది? టీచర్ ఇచ్చేసినట్టు రాసేస్తారు. ఇదేంది మా? ఇది ఓరల్గా రాస్తే ఎట్లా? అదే నాకు కావాల్సింది. దాంతో ఏం పని? ఇట్లా అదే కదా. అదేంది అది? మీరు అట్లా ఇచ్చేస్తే ఇబ్బంది కదా. మిల్క్ ఏంది అట్ టైం ఇచ్చేసారా? 2.5 బాలామృతం 2.5 ఓకేనండి. 13X ఓకే. 2.5 ml. నేను అనేది 2.5 ml, 1.5 ఒకటి, 1 ఒకటో, లేకపోతే 1.5 ఒకటింపావు ఇవ్వాలి కదా. ఎన్ని ఇచ్చేది పాలు? మనం పాలు ఇచ్చేది ఎన్ని? టేక్ హోమ్ రేషన్ పాలు 7 months to 3 years బిలో పిల్లలకు మనం ఎన్ని పాలు ఇచ్చేది? ఎన్ని ఫేస్లు ఇవ్వాలా? మరి ఒక ఫేస్లో ఎట్లా ఇస్తారు అమ్మా? నేను అనేది ప్యాకెట్లు అంటే 1.5 ఒకసారి, 1 ఒకసారి ఇవ్వాలి కదా. మరి 2.5 ఒకటేసారి ఇచ్చేస్తే ఎట్లా పెట్టుకుంటారు ఇండెంటు? అమ్మా శుభలక్ష్మ, పాలు ఒకటేసారి ఇస్తా ఉన్నారు, ఇది రాంగ్. మనం 2 ఫేస్లలో ఖచ్చితంగా 1.5, 1 ఒకసారి ఇవ్వాలి. ఇట్లా 2 ఒకటేసారి ఇచ్చేస్తే యూజ్లే. ఇప్పుడు మిల్క్ అంతా ఒకటేసారి ఇచ్చేస్తారు. 5 లీటర్స్ ఒకసారి ఇస్తే ఎట్లా? 3 ఒకసారి, 2 ఒకసారి అని ఇవ్వాలి కదండి. మరి ఎట్లా ఒకసారి ఇచ్చేస్తే? ఎందుకు ఇండెంట్ ఆ విధంగా పెడతా ఉన్నారు? అది కాదు నేను అన్నంలే, అదంతా నేను మాట్లాడతాను మళ్ళా. నేను అనేది ఇప్పుడు 3 లీటర్స్ ఇండెంట్ ఎందుకు అట్లా పెట్టుకుంటా ఉన్నారు? ఇప్పుడు 3 లీటర్స్ ఒకసారి, ఈ 12Xతో పాటు ఒక 2 లీటర్స్ ఒకసారి ఇస్తే పిల్లలకు చేరుతాయి. ఇటు ఒకటేసారి ఫ్లెక్సీనా టెట్రాన్ అనేది పక్కన పెట్టండి. ఇండెంట్ ఈ 3 లీటర్స్ మైనా పెట్టుకోవాలా. సెకండ్ ఫేజ్లో 2 లీటర్స్ మైనా పెట్టుకొని మీ గుడ్లు అట్లా పెట్టుకోవాలి. ఇక్కడ డేట్ లేదు, ఏ డేట్లు ఇచ్చినారని. ఇక్కడ అట్లీస్ట్ డేట్లు వేయాలి కదా. ఏం లేవు, నెల రాస్తే అయిపోయిందా? ఇది బాగాలేదమ్మా. ఇది రిజిస్టర్ మెయింటెనెన్స్. ఈ గర్భవతులు ఎక్కడ? ఇదేనా? ఈ బాలింత తల్లులు స్టాక్ అంతా కరెక్ట్ రాసుకున్నావమ్మా? వేరియేషన్ ఉంటే పోతావు ఇంటికి. ఆడ వేరియేషన్ ఉంటే పోతావు చెప్తున్నా. చెక్ చేస్తా ఉన్నారు, ఆడ ఇబ్బంది పడతావు.
ఇది మార్చండి అమ్మా సిడిపో గారు. మొత్తం ఖచ్చితంగా ఇటు 3 లీటర్స్ రావాలి, ఇటు 2 లీటర్స్ రావాలా, ఆడ 1.5, 1 రావాలా ఈ వీటి సెకండ్ ఫేజ్లో. అటు రాకుంటే వేస్ట్ అవుతుంది. ఈ బుక్స్ ప్రింటెడ్ బుక్స్ రావట్లేదా? ఎట్లా మా ప్రింటెడ్ బుక్స్ లేకుంటే ఏమా సరిపోయినా? ఏంటి ఎక్స్ట్రా ఎందుకు వచ్చినాయమ్మా? శుభలక్ష్మి ఏమ్మా? అన్కౌడ్ ఏరియా మిద్దలపాలెం ఉంది సార్, అది ఈమె కవర్ చేస్తారు. ఆ పిల్లలు ప్రీస్కూల్ పిల్లలు వాళ్ళకి ఇక్కడ నుంచి అంటే రోజు దూరం అనేది సెంటర్ లేదు అన్కౌడ్ ఏరియా కాబట్టి. అన్కౌడ్ ఏరియా అంటే మన అకౌంట్లోకి ఎట్లా వస్తాయి అవి? మనము ఎక్కడ కూడా ఏదో ఈమెకు దగ్గర అది ఈమె రాసుకుంటారు సార్. అక్కడ ఉన్న గర్భవతులకి బాలింతలకి ఫుడ్ జాగ్రత్త చేయాలమ్మా. ఆమె మీద నమ్మకంతో పోతా ఉన్నా. బాయ్.